జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అమ్మాయిలందరండి వాళ్ళు మరీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ నుంచే వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏమాత్రం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ వీళ్ళకి నేర్పించడం కానీ జరగట్లేదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళామంటే ఈ అమ్మాయిలకి డౌట్స్ ఉన్నా వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ కూడా లేదండి. అసలు టీచర్ని అడగడం కానీ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడం కానీ ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ అమ్మాయిలు అసలు ఇంటికి వెళ్ళారనుకోండి 3:30కి స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ సేఫ్ కూడా కాదు అట్ హోమ్. ఎందుకంటే బోత్ ద పేరెంట్స్ వుడ్ బి వర్కింగ్, ఎక్కడో దగ్గర ఏదో పనిలో ఉంటారు. ఏదో టెక్నీషియన్ కానీ దే బి సమ్ ఏదో ఒక టెక్నీషియన్ సమ్ ఏదో ఇంట్లో పని చేయడం కానీ వాళ్ళు ఇంట్లో ఉండరు. సో ఈ అమ్మాయిలు ఏ విధంగా సేఫ్గా ఉంటారండి? దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ దేర్ వాళ్ళ ఇంట్లోనే దే ఆర్ నాట్ వెరీ సేఫ్. సో దట్ ఈస్ అనదర్ ఏరియా. మూడో ఏరియా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాల్ నరిష్మెంట్ అండి. వీళ్ళకి అసలు చాలా అసలు నరిష్మెంట్ అనేది చాలా తక్కువ. దాంతో we identified ఒక టెస్ట్ చేసాము యాక్చువల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిమ్స్. వీ హ్యావ్ యాక్చువల్లీ టెస్టెడ్ 1300 గర్ల్స్ టెస్ట్ చేసాము 42 బస్తీస్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అనెమిక్ అండి. సో దాంతో వాళ్ళు సరిగా గ్రోత్ కూడా సరిగా ఫిజికల్ గ్రోత్ కూడా చాలా దెల్ బి ప్యూనీ, రైట్? సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ఈ ఏరియాస్లో అంతా వీఆర్ సీయింగ్ అ మేజర్ ఛాలెంజ్ అండి. అండ్ అదర్ థింగ్ ఇస్ చైల్డ్ మ్యారేజ్. ఇప్పటికీ 6th క్లాస్ అలా అయిపోయిందంటే ఇంకా అంతే ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు. మన హైదరాబాద్ లాంటి బస్తీల్లో కూడా జరుగుతుందండి? ఎస్, డెఫినెట్లీ ఎస్ అండి. నేను ఇంకా పల్లెటూరులోనే అనుకున్నాం, తాండాల్లో డెఫినెట్లీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే బస్తీల్లో నివసించే వాళ్ళు కూడా బాల్య వివాహాలు ఉన్నాయి. ఎస్, అంతెందుకండి మా వాచ్మెన్ డాటరే ఆ అమ్మాయి పాపం చదువుకోవాలని చెప్తుంది. షీఈ్ రిపీటెడ్లీ సేయింగ్ నేను చదువుకోవాలి, ఇంకా పైకి చదువుకోవాలని చెప్తుంది. లేదు సంబంధం వచ్చేసింది, ఇంకా అసలు మేము పెట్టుకోలేమని 15 years అండి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఇంకా చదువంతా ఆగిపోయింది. నౌ షీ ఈజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అండ్ దెర్ ఇస్ నో వే దట్ షీ కెన్ కంటిన్యూ విత్ ఎడ్యుకేషన్. సో దీస్ ఆర్ ద గ్రౌండ్ రియాలిటీస్ అండి. సో వాట్ డు యు డు? మీరేం చేస్తారు? సో వన్ ఆఫ్ ద ఏరియాస్ దట్ వీ హ్యావ్ యాజ్ ఐ సెడ్, స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లే బదులు అమ్మాయిల దగ్గర ఏం చెప్తామంటే 3:30 to 5:30 యూ స్టే బ్యాక్ ఇన్ ద స్కూల్. సో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సుమలత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కిషోరి వికాస్ ప్రోగ్రాంలో ఎలా మనం కాలేజ్ గర్ల్స్ కి సపోర్ట్ చేస్తున్నామని. సో సేవా భారతి ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ అన్ ఇన్సెంటివ్ ఈ అమ్మాయిలకి హూ వాంట్ టు కంటిన్యూ విత్ దర్ హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళకు ఒక చిన్న ఇన్సెంటివ్ ఇస్తున్నాము. దాంతో ఒక స్టైఫండ్ లాగా ఇస్తాము, డబ్బులే. సో డబ్బులు ఇస్తే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు పే ద ఫీస్ అండ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పాం ఏంటంటే కాలేజ్ అయిపోయాక 2 గర్ల్స్ని మేము ఒక్కొక్క సెంటర్కి అటాచ్ చేసాము. గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, లేదు ఇల్లు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు నడిపిస్తారు. సో 2 గర్ల్స్ని ఒక్కొక్క సెంటర్కి అటాచ్ చేసాము. వాళ్ళు కాలేజ్ అయిపోయాక ఈ స్కూల్కి వచ్చేస్తారు. స్కూల్కి వస్తే ఈ పిల్లలు ఉన్నారు 3:30 నుంచి 5:30 వాళ్ళు అక్కడ ఉంటారు. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుకునే పిల్లలు అక్కడ ఉంటారు. వీళ్ళు అక్కలతో వీళ్ళు కమ్యూనికేట్ చేయడం ఈజీ, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా బస్తీ నుంచే వచ్చింది. సో వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది. సో అక్కల దగ్గర వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవడము, ఫ్రీ ట్యూషన్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా చేస్తున్నామండి. ఇలా చేయడంతో ఏంటంటే ఒకటి ఈ అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దే ఆర్ సేఫ్, వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉండదు. ప్లస్ అమ్మ నాన్న సపోర్ట్ చేయలేరు కాబట్టి ఆ సపోర్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఈ అక్కలు వీళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అలా గ్రో చేస్తున్నాము సెంటర్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.